రోమపత్రిక 7వ అధ్యాయము. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అందరం కలిసి చదువుదాం. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడనో! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, చదువుకున్న ఈ లేఖన భాగం మా కొరకు అర్థమన్నట్లు సహాయపడము. మేమేం నేర్చుకోవాలో మాకు బోధించము. మా మనోనేత్రములు తెరువుము. ఆత్మతో సత్యముతో నిన్ను పూజించి గణపరిచి హెచ్చించినట్లు సహాయపడము. ప్రభువా, ఈ కూడికను ఆశీర్వాదకరంగా చేయండి. మా దృష్టి తొలగిపోకుండా సహాయపడండి. నిత్య జీవము గల దేవుడిని, సృష్టికర్త అయిన దేవుడిని ఆత్మతో సత్యముతో మిమ్మల్ని స్తుతించినట్లు మీ మంచితనాన్ని అర్థం చేసుకునే భాగ్యం మాకు దయచేయము. నీ గొప్పతనము, నీ మంచితనము ప్రభువా మేము అర్థం చేసుకుని మా హృదయారా మేము మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించి గణపరిచినట్లు సహాయపడండి. కృప చూపించండి. మీ యొక్క మాటలు మాకు దయచేయమని వందనాలు చెల్లిస్తూ నీ సిలువ చాటును మరుగు చేసుకుని నడిపించి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరు ప్రైజ్లాడమా. ప్రైజ్లాడ్. ఇంకొకసారి ఈ మాట మళ్ళీ చదువుదాం. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడనో! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈరోజు మన అంశం ఏమిటంటే, ఆరాధన కొరకైనటువంటి మాట నన్నెవడు విడిపించును అనే మాట. ఇక్కడ అయ్యో అనే మాట, ఎందుకు ఈ అయ్యో అనే మాట వాడతారు? ఎందుకు వాడతారు? దౌర్భాగ్య స్థితి. అయ్యో అంటే ఏదో జరిగిపోయిందని అర్థం. అయ్యో, అయ్యయ్యో అంటే ఇంకా ఎక్కువ బాధ అయిపోయింది. అయ్యో పాపం బలాఢ్యులు పడిపోయిరి అని రాయబడి ఉంది. అయ్యయ్యో గొప్పవారు పడిపోయిరి. అయ్యయ్యో ఏదో ఉపద్రవం జరిగిపోయింది. అయ్యో అనే మాట. నేను ఎంత దౌర్భాగ్యుడను! హౌ ఫూలిష్ ఐ యామ్! ఎంత నీచుణ్ణి నేను! నన్ను విడిపించేది ఎవరు విడిపిస్తారు? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు, హూ విల్ డెలివర్ మీ? నన్నెవడు విడిపిస్తాడు? దేవుడు విడిపించేవి ఏంటివి? దేవుడు మనలను వేటి నుండి విడిపించాడు అనే విషయాలు మనం ఈరోజు ఉదయం చూసి ఆరాధనలో ప్రవేశిస్తాం. దేవుడు మనలను అనేకమైన విషయాల నుండి విడిపించాడు. అందుకనే ఆయనకు విమోచకుడు అని పేరు. ఏం పేరు ఆయన పేరు? విమోచకుడు. యోబు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట ఉంటుంది. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. తీసిన వాళ్ళు చదవన్నారనా? యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు ఎలాంటి వాడు? సజీవుడు. హీఈస్ లివింగ్ గాడ్. ఆయన జీవిస్తున్నాడు. ఆయన మనలను చూస్తున్నాడు. ఈ సృష్టిని అంతటినీ కాపాడుతున్నాడు. ఈ సృష్టి క్రమము తప్పకుండా తన నియంత్రణలో ఉంది. మనం ఏదో దారి తప్పిపోయి ఇక్కడికి రాలే. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే మొట్టమొదట మనలను ప్రేమించినాడు, మనలను విడిపించినాడు. ఏ విషయం నుండి విడిపించినాడు అనే విషయాలు చూపిస్తాను మీకు ఈరోజు. ఆయనకున్నటువంటి మంచితనము, ఆయన గొప్పతనం మనం అర్థం చేసుకుని ఆయన ఆరాధించాలి. ఏమిటి? ఆయన దేని నుండి మనల్ని విడిపించినాడు అని మనము మొట్టమొదటిగా ఆలోచిస్తే చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. రోమపత్రిక 3వ అధ్యాయము 19-20.
ఆ, ఆ, ఇప్పుడు మనము ధర్మశాస్త్రము క్రింద ఉన్నాము. ఈ ధర్మశాస్త్రము తీర్పు తీర్చేది ఏంటంటే 20వ వచనం చెప్పండి. 20వ వచనం చదవండి. ఎలయనగా ఆ, ఆ, క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఆ, 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 ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలము, ధర్మశాస్త్రమునకు లోనైన వారం. ధర్మశాస్త్రం చెబుతుంది మనము నీతిమంతులము కామని. ఆయన దృష్టికి నీతిమంతులము కాము, ధర్మశాస్త్రము కింద ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము నుంచి గలతీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి ఎవరన్నా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ, 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 మనం ఎలాంటి ఎలాంటి వారంగా ఉన్నామో శాపమునకు లోనై ఉన్నాం. ఆ, ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును ఎలాంటి వాడంట? శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. మనమందరము ధర్మశాస్త్రం కింద ఉన్నాం. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పంటికి పన్ను కంటికి కన్ను అని చెప్తుంది. మనమందరము ధర్మశాస్త్రము కింద. ధర్మశాస్త్రము చెప్పే మాట ఏంటంటే నీతిమంతుడు లేడు కాబట్టి మనం శాపగ్రస్తులం అనే మాట రాయబడి ఉంది. ఇక్కడ రాయబడిన మాట అయితే ఈ రోమాపత్రిక 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. రోమాపత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి ఏమైనా ఇప్పుడు విడుదల పొందితిమే. ఆయన విడుదల చేసినాడు. నన్ను ఎవడు విడిపించును? దేని నుండి విడిపించాడు మనలనంటే మనం బంధించబడ్డాం, నిర్బంధించబడ్డాం. అయితే ఈ ధర్మశాస్త్రము నుండి మనలను దేవుడు విడుదల చేసినాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ధర్మశాస్త్రము నుండి దేవుడు మనల్ని ఏం చేసినాడు? విడిపించినాడు. నీతిమంతుడు లేడని చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించువాడు లేడు, ఒక్కడు లేడు. ఇలాంటి బంధించబడినటువంటి మనలను ధర్మశాస్త్రము నుండి దేవుడు ఏం చేసినాడు? విడుదల చేసినాడు. ఇప్పుడు రెండో విషయం చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 20-21 వచనాలు కలిసి ఉన్నాయి. ఎలాగూ ఏలేను. పాపము చేత బంధించబడ్డాం. పాపము ఏమేం చేసిందంటే మనల్ని కట్టిపడేసింది. ఈ పాపము నుండి మనల్ని విడిపించేవాడు ఎవరు లేరు. రోమపత్రిక 6వ అధ్యాయంలో 23వ వచనం, ఈ పాపం వలన ఏమంట? పాపం వల్ల ఏమొస్తుంది? మరణమే వస్తుంది. పాపం వలన వచ్చు జీతం మరణము. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అయితే విడిపించడానికి ఒక విమోచకుడు కావాలి. దేని నుండి విడిపించాలి? పాపము నుండి విడిపించాలి. రహస్య పాపములు ఉంటాయి మనిషికి. ఒక స్త్రీ గురించి రాయబడింది బైబిల్లో. ఆ స్త్రీ ఆ పాపము నుంచి బయటపడలేకుండా ఉన్నది. అందరూ ఉదయకాలం పోయి బావి దగ్గరకు పోయి నీళ్లు చేదుకుంటా ఉంటే ఆ స్త్రీ మాత్రం మధ్యాహ్నం పోయింది. ఆ స్త్రీ హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, బంధించబడి ఉంది. ఏదో రహస్య పాపము మనిషిలో హృదయములో అంతరంగములో ఏల్తా ఉంది. పాపము గూడు కట్టుకొని ఉన్నది మనిషి జీవితంలో. పాపము ద్వారా మనిషి బంధించబడ్డాడు. పాపం వలన వచ్చే జీతం ఏంటంట? మరణం. ఆ సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి వస్తుందని చెప్పి ముందుగానే ఆలోచించినాడు. ఒక స్త్రీ వస్తుంది, ఆ స్త్రీ హృదయంలో ఎంతో వేదనతో ఉంది, పాపముతో, రహస్య పాపముతో ఆమె కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆమెను విడిపించే వాళ్ళు ఎవరు లేరని చెప్పి యేసు ప్రభు ముందుగానే ఆలోచన చేసి ఏం చేసినాడంటే ఆ బావి దగ్గర పోయి కూర్చున్నాడు. మామూలుగా స్త్రీలు నీళ్లు చేదుకోవాలంటే ఉదయకాలం వెళ్తారు, కానీ ఆ స్త్రీ ఏం చేసిందంటే మధ్యాహ్నం వెళ్ళిందని రాయబడింది బైబిల్లో.
ఆమె రహస్య పాపం ఏం చేసిందంటే ఆమెను బంధించేసింది. పాపం ఏం చేసింది? ఎవరికి చెప్పుకోలేదు పాపం. అలాంటప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయము ఎన్ని గంటలకు వెళ్ళిందామా అక్కడికంటే? 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలిసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు మధ్యాహ్నమైంది. ఇంచుమించు 12 అయింది. మధ్యాహ్నం ఎందుకు ఈ మిట్ట మధ్యాహ్నం పోతుందేనని ఎవరన్నా అనుకుంటారు వాస్తవానికి. కానీ వాస్తవానికి ఆమె ఏకాంతంగా పోయింది. ఏకాంతమైన జీవితం, ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితి, రహస్య పాపం వెళ్తా ఉంది. అయితే అప్పుడు అక్కడ పోయి కూర్చున్నాడు. అప్పుడు 12 అయింది. 7వ వచనం చదవండి. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఇది మొట్టమొదట దేవుడు ఆమెను అడిగాడు. ఆమె జీవితంలో ఏదో పాపము, ఎవరికి చెప్పుకోలేదు, కొట్టుమిట్టాడుతూ ఉంది. నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. అలాంటి జీవితాన్ని దేవుడు దర్శించినాడు. ముందుగానే పోయినాడు. ముందుగానే నీకంటే ముందు వచ్చి కూర్చున్నాడు ఆయన, నిన్ను దర్శించటానికి, నీతో మాట్లాడడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను విడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి, ఆ స్త్రీని బాగు చేయడానికి ముందుగానే పోయి కూర్చున్నాడు అక్కడ. అమ్మ ఎందుకు ఇట్లా ఉన్నావు, నాకు దాహమునకి ఇస్తావా అని అదంతా మనకు ఆ చరిత్ర అంతా తెలుసు. అయితే ఆమె జీవితంలో, అమ్మ నీ పరిస్థితి ఇట్లా ఉంది, బాగలేదు, కాబట్టి నువ్వు నన్ను నమ్ముకో, నన్ను నమ్మినటువంటి వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి, నీ దాహము తీరుతుంది. కాబట్టి ఆమె జీవిత చరిత్ర అంతా యేసుప్రభు చెప్పినాడు. నా యందు విశ్వాసముంచువాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని రాయబడింది. వాడు మాటి మాటికి రహస్యంగా ఇక్కడికి రావాల్సిన పనిలే. హృదయంలో పాపము లేకుంటే ధైర్యంగా తిరగచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. తిరగలేమా? అయితే ఆమె లోన్లీనెస్, ఆమె ఒంటరితనము దేవుడు గమనించినాడు. ఆమెను విడిపించాలా, ఎట్లయినా సరే నేను విడిపించాలని చెప్పి పోయినాడు. ఆమెను విడిపించినాడు. ఆమె జీవితం అంతా చెప్పినాడు, అమ్మా నీ పరిస్థితి సరిగా లేదు. ఏం చెప్పినాడు చూడండి, ఏం చెప్పినాడు అక్కడ. 17-18 వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము 17-18, 16 నుంచి చదవండి. యేసు నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరిగ్గా చెబుతున్నాడు, అన్ని వాస్తవం చెప్పేసినాడు. ఎట్లా తెలిసిపోయింది ఈ రహస్య పాపం ఆయనకు? నీ గురించి, నా గురించి సమస్తము తెలుసు. పాపము చేత బంధించబడ్డాం. కొంతమంది అప్పుల చేతిలో బాధపడుతున్నారు. అప్పులు బంధించేసినాయి మనిషిని. ఎవడు విడిపిస్తాడు? హూ విల్ డెలివర్? ఒక విమోచకుడు కావాలా ఈ లోకానికి. ఆరోగ్యంగా ఉండేవాని కోసం కాదు ఆయన వచ్చింది, నీతిమంతుల కోసం కాదు వచ్చింది ఆయన. పాపులనే పిలవచ్చి తిని అని అన్నాడా లేదా మాట? నేను పాపులను పిలవచ్చి తిని, ఐ కేమ్ ఫర్ సిన్నర్స్. పాపము మనిషిని బంధించి ఏల్తా ఉంది. ఒకడు తాగుడుకు బానిస అయిపోయినాడు. వాడు దాని నుంచి బయట రావాలంటే రాలేకపోతున్నాడు. ఏంది ఇదంతా? ఏమైపోతా ఉంది లోకం? ఎట్లా పరిగెడతా ఉంది? రక్షకుడు వచ్చినాడు, ఉదయించినాడు ఈ లోకానికి. హృదయంలో నెమ్మది లేదు, పాపం ఏల్తా ఉన్నింది నా జీవితంలో. ఒక క్షణంలోనే దేవుడు మార్చేసినాడు నా జీవితాన్ని. ఆ స్త్రీ జీవితం ఒంటరి జీవితం, నెమ్మది లేని జీవితం. ఆ స్త్రీ జీవితంలో ఉన్న పాపము తీసేసినాడు, విడిపించినాడు. హృదయంలో నెమ్మది కలిగింది.
పరుగు పరుగున ఊరికి పోయి ఊరంతా చెప్పింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి రక్షకుడు మెస్సియా నా కోసం వచ్చినాడు, నన్ను కనుగొన్నాడు, నేను ఆయన్ను చూశాను, ఆయనతో మాట్లాడాను, నా జీవితం బాగుపడింది అని చెప్పి ఊరికి పోయి సాక్ష్యం ఇచ్చింది. ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ బాగుపడ్డారు. ఆమె బాగుపడింది, ఇప్పుడు ఊర్లో ఉండే వాళ్ళందరూ బాగుపడినారు. ఆమె విడిపించబడింది, పాపము నుండి విడిపించబడింది, ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా విడిపించింది. కాబట్టి రెండవ సంగతి, ఆయన మనలను దేని నుండి విడిపించినాడంటే, దేని నుండి విడిపించినాడు? పాపము నుండి విడిపించినాడు. మొట్టమొదటిగా ఆయన మనల్ని విడిపించింది దేని నుంచి? ధర్మశాస్త్రము నుండి విడిపించినాడు. తర్వాత మూడో విషయం మనం గమనిస్తే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. లోకము చేత బంధించబడ్డాడు. లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోకము మనిషిని బంధించేసింది. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో ఆచారం. ఒకరికి ఇంటి ముందర ముగ్గేసే ఆచారం. ఎందుకు వేస్తున్నావు అంటే ఏమీ తెలియదు. ఒకరికి బొట్టు పెట్టుకునే ఆచారం, ఎందుకు పెట్టుకుంటామని తెలియదు. ఒకరికి టెంకాయ కొట్టే ఆచారం, ఎందుకు చేస్తున్నావు అంటే తెలియదు. ఒకడు ఊది కడ్డీలు వెలిగిస్తాడు, ఎందుకు వెలిగిస్తానో తెలియదు. ఏందో ఆచారం. ఒకటి ఇటు మొక్కుతాడు రోడ్డు రాయిని చూసి, వీడు అంటాడు ఎందుకు ఎక్కుతాడు, ఎందుకు చేస్తాడో ఏం చేస్తాడో అర్థం కాదు. అంటే దేని నుంచి బంధించబడ్డాడు? లోకాచారాలు. మనిషిని లోక ఆచారాలు, మూఢ నమ్మకాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. మూఢనమ్మకాలు, అరే ఏదో జరిగిపోతుందంట అని, అమ్మ ఆ దిష్టి దాటొచ్చినావా, ఓ అమ్మ నీకు ఏదో అయిపోతుంది అని అంటారు. అవునా కాదా? ఏం చేసింది అది? ఏమీ కాదు, దేవుడు ఉన్నాడు మనతో. దేవుడు విడిపించినాడు. ఎట్లా విడిపించినాడు? లోకము నుండి విడిపించినాడు. నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి రోమా 12:2లో ఏముందంటే, ఈ లోకం మర్యాదను అనుసరించినాం మనం. ఎట్లున్నాం మనము? రోమా 12:2లో ఆ మాట ఉంది. ఈ లోక మర్యాదను అనుసరించి, ఈ లోక మర్యాదను బట్టి పోతానే ఉన్నాం. ఈ లోకం ఎట్లా పాటు పడుతుందో అట్లా పోతా ఉన్నాం. ఇంకా ఈ మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 15:16. ఏర్పరచుకున్నాడు. 19వ వచనం చదువుమా. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటేనే. ఆయన మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుండి ఏర్పరచుకున్నాడు? ఆయన లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. శ్రవణ్, ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి కూర్చో, ముందుకు రా. అక్కడ అక్కోళ్ళు కూర్చుంటారు, ఇక్కడికి వచ్చి కూర్చో. అయితే దేవుడు మనలను లోకము నుండి విడిపించినాడు. ఒకప్పుడు లోక సంబంధుల్లో మనం, లోకానికి దాసులం, లోకము నుంచి వేరు చేసినాడు. 3 సంగతులు చూసినాం. మొట్టమొదటిగా ఆయన మనల్ని ఏం చేసినాడు? ధర్మశాస్త్రము నుండి విడిపించినాడు. రెండోదిగా ఆయన మనలను పాపము నుండి విడిపించినాడు. తర్వాత లోక మర్యాదను అనుసరించి నడుస్తున్నాం. లోక ఆచారం, లోక పద్ధతులు, లోక ఫ్యాషన్స్, లోక డిజైన్స్. ఒకడు జుట్టు ఈడి వరకు పెట్టుకుంటాడు, ఈడి వరకు పెట్టుకొని ఇటు అనుకుంటా ఉంటాడు. ఎందుకురా అట్లా చేసినావంటే ఏమంటాడు? మా స్టార్ హీరో అట్లా చేసినాడు, నేను కూడా మా స్టార్ హీరో చేసిన వాడిని స్టార్ హీరో చేసినాడంటే వాడు అటు చేసినాడంట, వాడు అటు దూకున్నాడంట. ఒకడు ఎట్ట పెట్టుకుంటాడు, ఎంటుకలు ఎట్ట పెట్టుకుంటాడు చూస్తూ ఉంటాం మనం. డిజైన్స్, లోక ఫ్యాషన్స్. ఈ లోకం దేని వైపు నడుస్తుంది? వరల్డ్లీ ఫ్యాషన్స్. లోకం మర్యాదను అనుసరించి నడుస్తున్నాం, లోకాన్ని అనుసరించి నడుస్తున్నాం,
లోకం మనలను బంధించేసింది. కాబట్టి ఈ లోకము నుండి దేవుడు మనల్ని విడిపించినాడు. మొట్టమొదటిగా ధర్మశాస్త్రం నుండి విడిపించినాడు, తర్వాత పాపము నుండి విడిపించినాడు, లోకము నుండి విడిపించినాడు. తర్వాత మనలను చూడండి, 4వ సంగతిగా ఆయన విడిపించినటువంటి సంగతి ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము రోగుల నెలను, మనమందరము పాప రోగముతో ఉన్నాం. రోగుల నెలను ఆయన ఏం చేసినాడు? రోగము తీసివేసినాడు. పాప రోగం, అవిటి వారం, పాపము ప్రతి వాడు నడినెత్తిన ఏం కలిగి ఉన్నాడు? వ్యాధి కలిగి ఉన్నాడు. అరకాలు మొదలుకొని తల నెత్తి వరకు ఏముందంట? పుండ్లు ఉన్నాయంట. మనిషికి గాయములతో నింపబడి ఉన్నాడు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది అన్నమాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏముందంటే ప్రతివాడు తన తలని, చూడండి ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. ప్రతివాడు నడినెత్తిని ఏం కలిగి ఉన్నాడు? 5వ వచనం కాదు నాన్న, 5వ అధ్యాయం 5వ వచనం. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం కూడా లేదు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇది మన పరిస్థితి. దుర్గంధముతో నిండిన జీవితం, గాయములతో నిండిన జీవితం, కురుపులతో నిండిన జీవితం, పాప రోగం. నేను పాపులను పిలవటానికి వచ్చాను, పాపులను రక్షించటానికి వచ్చాను. ఐఎమ్ ద రిడీమర్, నేను విమోచకుణ్ణి. యేసు ప్రభువే విమోచకుడు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి సర్వజగమునందు. రక్షకునిగా ఉదయించినాడు ఆయన ఈ లోకంలో. పాపిని పిలిచినాడు, పాపిని రక్షించడానికి వచ్చినాడు. ఆయన చేసిన కార్యం ఇంత అంత కాదు. ఇంకా ఏమని రాయబడిందంటే ఈ రోగము నుండి మనల్ని ఎట్లా విడిపించినాడంటే 1 పేతురు గ్రంథంలో 2:24 ఒక మాట రాయబడింది. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత ఆయనేమో మన రోగం తీసుకున్నాడు, మనకు స్వస్థత ఇచ్చినాడు. ఆయనేమో మన దరిద్రత తీసుకున్నాడు, మనకు ఐశ్వర్యం ఇచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఒకప్పుడు లోకం మనలను బంధించింది, ఒకప్పుడు పాపం మనలను బంధించింది, ఒకప్పుడు ధర్మశాస్త్రం మనలను బంధించింది. రోగము చేత బంధించబడి ఉన్నాం. మన బాధ ఆయన తీసుకున్నాడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని రాయబడి ఉంది. మన బాధలన్నీ భరించినాడు, మన కష్టాలన్నీ ఆయన తీసివేసినాడు. కాబట్టి ఎంత గొప్ప విమోచకుడు మనకున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏమంట రాయబడినది? మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత ఏం జరిగింది? స్వస్థత దొరికింది. మనము స్వస్థపరచబడ్డాం, విడిపించబడ్డాం, రోగము నుండి విడిపించబడ్డాం. మనోవ్యాధి, ఒకప్పుడు మనసు నెమ్మది లేదు, కుదుటుగా లేదు. ఇప్పుడు యేసుప్రభు వైపు చూస్తే చాలు, అమ్మయ్యా నాకు నెమ్మది చాలు. ఆయన నాకు కుదుటినిచ్చినాడు, నెమ్మదినిచ్చినాడు, సంతోషాన్ని ఇచ్చినాడు. ఎంత ఆనందం ఇచ్చినాడు ఆయన! అందుకని ఒక మాట రాయబడి ఉంటుంది, చెప్పన సఖ్యము మహిమాయుక్తమునైన సంతోషం. ఒకప్పుడు ఈ సంతోషం ఉన్నిందా? లేదు. విమోచకుడు విడిపించినాడు.
ఫ్లైట్లో మోడ్లో పెట్టేసి ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఎవరు